ఇక మిగిలిన అప్డేట్స్ చూసుకున్నట్లయితే హైదరాబాద్లోని కుత్బుల్లాపూర్ ఎంఆర్ఓ కార్యాలయంలో ఏసీపీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ దాడిలో 15,000 లంచం తీసుకుంటూ ఏసీపీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా అధికారి జీపీఓ గణేష్ పట్టుబడ్డాడు. ఫ్యామిలీ సర్టిఫికేట్ విషయంలో ఓ వ్యక్తి నుంచి గణేష్ 30,000 డిమాండ్ చేశారు. దీంతో జీపీఓ గణేష్తో 15,000 ఇస్తానని బాధితుడు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇక గణేష్ లంచం డిమాండ్పై సదరు వ్యక్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించగా వారు ఎంఆర్ఓ కార్యాలయంలో దాడులు నిర్వహించి వ్యక్తి నుంచి 15,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు గణేష్ను పట్టుకున్నారు. ఈరోజు ఒక కంప్లైంట్ పై కుత్బుల్లాపూర్ తహసీల్దార్ ఆఫీస్కి రావడం జరిగింది. ఇక్కడ ఒక కంప్లైంట్ దగ్గర ఫ్యామిలీ సర్టిఫికేట్స్ ఇవ్వడానికని చెప్పి జి గణేష్ జూనియర్ అసిస్టెంట్ ఇన్ఛార్జ్ గ్రామ పాలనాధికారి కుత్బుల్లాపూర్ 15,000 తీసుకుంటుండగా పట్టుకోవడం జరిగింది. అయితే ఆ సర్టిఫికేట్ ఇవ్వడానికి అతను ముందు 30,000 డిమాండ్ చేశారు. తర్వాత కంప్లైంట్ బతలాడుకోగా 20,000కు తగ్గి 2 రోజుల క్రితము 5,000 రూపాయలు తీసుకొని ఇవాళ 15,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. ఇలా ఈ సర్టిఫికేట్లు ఎవరైనా అప్లై చేసుకునేది ఉంటే ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళు వెరిఫై చేసి ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. ఎవరికైనా ప్రభుత్వాధికారులు ఈ సర్టిఫికేట్లు ఇవ్వడం కోసం అని చెప్పేసి వాళ్ళ పని వాళ్ళు చేయకుండా ఆ పని చేయడం కోసం అని చెప్పేసి డబ్బులు డిమాండ్ చేసి కంప్లైంట్లు ఫిర్యాదుదారులను పబ్లిక్ను ఇబ్బంది పెట్టడము చాలా అన్యాయము. ఇలాంటిది ఎప్పుడైనా కానీ ఎవరి దృష్టికి వచ్చినా కానీ మీరు ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది 1064. ఆ నెంబర్కి కాల్ చేసిందంటే కంపల్సరీ స్టేట్ మొత్తంలో ఆ కన్సర్న్డ్ డిఎస్పీలకు కనెక్ట్ చేసి మాతో మాట్లాడిస్తారు. మేము వెంటనే చర్య తీసుకోవడం జరుగుతుంది. రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసి కుట్ర జరుగుతోందని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు పగిళ్ల సతీష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు 6,000 కోట్ల బకాయిలు ఉన్నాయని, ఇప్పుడు అవి 8,000 కోట్లకు చేరాయన్నారు. కనీసం గత 2 ఏళ్లుగా ఉన్న బకాయిలు అయినా చెల్లించాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి బీసీలు ఉన్నత చదువులు చదవడం ఇష్టం లేదేమో అని విమర్శించారు. ఎగ్జామ్ సీజన్ వచ్చింది, ఎక్కడ హాల్ టికెట్ ఇస్తలేరు పిల్లలకు. ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ, ఇంజనీరింగ్ కానీ, ఏ కోర్స్ అయినా ఎగ్జామ్ టైం అంటే ఫీజు కట్టి ఇస్తారు. మీ ఫీజులో బకాయిలు రావడం లేదు. ఒకవైపు ప్రభుత్వం మేము విద్యార్థి బీసీ సంఘాలు, ప్రజా సంఘాలంతా జీవోలు ఉన్నాయి. జీవో నెంబర్ 18, జీవో నెంబర్ 50, ఇంకా అనేక జీవోలు ఉన్నాయి. ఎట్టి పరిస్థితులని ఫీజులు వసూలు చేయరాదని చెప్పి జీవోలు ఉన్నాయి, వసూలు చేయొద్దని మేము ఒత్తిడి చేస్తున్నాం. ఇంకో వైపు మేము కాలేజ్ ఎట్లా, జీతాలు ఎట్లా, మెయింటెనెన్స్ ఎట్లా అని వాళ్ళు బాధపడుతున్నారు. కాబట్టి ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నా, ఫీజులు అట్లా ఒత్తిడి చేస్తుంటే ఆర్థిక రావనే భయంతో కొందరు కిడ్నీలు అమ్ముకొని, కొందరు బ్లడ్ అమ్ముకొని, కొందరు రకరకాల అమ్మ తల్లిదండ్రుల పుస్తలు అమ్ముకొని ఫీజులు కట్టేటటువంటి దౌర్భాగ్య స్థితికి ప్రభుత్వం దిగజారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఫీజుల స్కీమ్ పట్ల వాంటెడ్గా బకాయిలు ఇవ్వకుండా సతాయిస్తున్నారు. ఒక కాంట్రాక్టర్ ఇచ్చే డబ్బులు కావాలి. మీరు 8,500 ఉన్నాయి, ఓసారి 3,000, ఓసారి 3,000, ఓసారి 2,000 ఇస్తే ఈ ఫీజుల బాధనే పోతుంది. ఇది 15 లక్షల కుటుంబాలకు చెందింది. 15 లక్షల కుటుంబాలు మిమ్మల్ని విమర్శిస్తుంటే, తిడుతుంటే మీకు అది మంచిది కూడా కాదు. శాపనార్థాలు పెడుతున్నారు అనేక మంది. నేను చెప్తున్నా వస్తాయని. ఇప్పటికి వస్తాయన్నా వచ్చిందాకా వదిలిపెట్టేది లేదు. ఈరోజు వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో పాత కూరగాయల మార్కెట్ ప్రాంతంలో త్రాగునీరు కలుషితమైంది. రంజాన్ మాసంలో త్రాగునీటి పైప్ లైన్లో నుంచి వచ్చే నీరు దుర్వాసనతో చెత్తా చెదారం నీటిలో కలిసి రావడంతో కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజ్ పైప్ లైన్ ఎక్కడో లీకేజీ ఉండడంతో మరుగునీరు మంచినీటిలో కలిసి వస్తుందని, ఈ నీటిని త్రాగడం వల్ల అనారోగ్య బారిన పడే అవకాశాలు ఉన్నాయంటూ కాలనీ వాసులు ఆవేదనకు గురవుతున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి పైప్ లైన్ లీకేజ్ గుర్తించి మరమ్మతులు చేసి ప్రజలకు మంచి త్రాగునీరు అందించాలని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలం నిషేధిత గంజాయి విక్రయించే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయడంతో పాటు గంజాయి ద్వారా అక్రమంగా సంపాదించిన ఆస్తులను కూడా జప్తు చేశామని కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ తెలిపారు. చంద్రగొండ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన సమావేశంలో డీఎస్పీ వివరాలు వెల్లడించారు. చంద్రగొండలో సీసీఎస్ పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ద్విచక్ర వాహనంపై అనుమానాస్పదంగా వెళ్తున్న 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న బ్యాగులను తనిఖీ చేయగా సుమారు 21 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మల్కజ్గిరి జిల్లా అల్లూరికోట ప్రాంతం నుంచి గంజాయిని తీసుకుని భద్రాచలం విజయవాడ మీదుగా చెన్నైలో విక్రయించేందుకు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చంద్రగొండ ఎస్ఐ గారు వాళ్ళ టీము అమర్చర్ల NS36 దగ్గర ఎక్స్ఆర్ ఫంక్షన్ హాల్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక మోటార్ సైకిల్ 2-వీలర్ పైన AP39 RD7906 అనే 3 వ్యక్తులు అనుమానాస్పదంగా వస్తున్నారు. వాళ్ళని విచారించగా వాళ్ళ దగ్గర గంజాయి ప్యాకెట్స్ ఉన్నాయి. ఇమీడియట్గా పంచాలు పిలిపించి పంచనామా తెప్పించి వాళ్ళని సీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క వీళ్ళు ఒరిస్సా టు చెన్నై వరకు వీళ్ళు బై రోడ్డు పోతున్నారు. భద్రాచలం, కొత్తగూడెం, విజయవాడ టు చెన్నై నేషనల్ హైవే, మొత్తం నేషనల్ హైవే మీద వీళ్ళు పోవడం జరిగింది. ఈ పట్టుకున్న గంజాయి విలువ మొత్తం 10 ప్యాకెట్ ఉంటుంది. 21 కేజీల 150 21.150 కేజీలు ఉంటుంది. దీని విలువ అందాక 10 లక్షల వాల్యూ దాకా ఉంటుంది. దీన్ని ఇప్పుడు టోటల్ కూడా మన జిల్లా ఎస్పీ గారు రోహిత్ రాజ్ గారు చాలా పకడ్బందీగా ఈ గంజాయి పైన, ఈ మహమ్మారి పైన యాక్షన్ తీసుకోవడం, పోలీసులని అపరాధం చేయడము, యాక్టివ్ చేయడం జరిగింది. ఇప్పటివరకు అందాజా 30,55 లక్షల రూపాయల వాల్యూ చేసే. ఇవి ఇప్పుడు బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.